అంటే అక్షయ తృతీయ అనంగానే అందరికీ గుర్తొచ్చేది బంగారమే. అసలు ఈ అక్షయ తృతీయ యొక్క విశిష్టత ఏంటండి? అక్షయ తృతీయ మనకు బంగారము గుర్తు వస్తుంది, కానీ మనము బంగారము కొనవలసిన పని లేదు. అసలు బంగారము దానం ఇవ్వాలి. మరి ఇవాళ చాలామంది క్యూలు కడతారు. బంగారు షాపుల్లో ఉన్నంత క్యూ దేవాలయాల్లో కూడా ఉండదు ఈ అక్షయ తృతీయ రోజు నాడు. ఇంకా ముందుగా బుక్ చేసుకుంటే ఆఫర్స్ పెడతారు బంగారు షాపులు. ఇటువంటివి నడుస్తున్నాయి. మనం ఎప్పుడైతే అక్షయ తృతీయ రోజు బంగారము కొంటామో ఆ రోజు కలిపురుషుడు మన వెంట వస్తున్నట్టే లెక్క. బంగారము అహంకారానికి చిహ్నము, అహంకారము కలిపురుషుడికి ప్రతీక. కాబట్టి బంగారము కొనటం మానివేయాలి. అదే బంగారాన్ని దానం ఇస్తే అది ఆ యొక్క దాన ఫలితం ఏ విధంగా ఉంటుందంటే కలిపురుషుణ్ణి పూర్తిగా దూరం చేస్తుంది. కలియుగంలో మనకు కలిపురుషుణ్ణి దూరం చేసి సాత్విక గుణాన్ని పెంచుతుంది, అహంకారాన్ని దూరం చేస్తుంది. ఇవి మనం చేసుకోవాల్సింది అక్షయ తృతీయ నాడు. కానీ బంగారం కొనాలి అనేది లేదు. అక్షయ తృతీయ నాడు మనం ఎంత ధ్యానం అయితే చేసుకుంటామో, దేవత ఉపాసన ఉన్నటువంటి వారు ఆ యొక్క దేవతకి అక్షయ తృతీయ నాడు ఎంత ఆధ్యాత్మికపరమైనటువంటి ధ్యానం చేసుకోగలుగుతారో అంత అక్షయముగా, అంటే తరిగిపోనిది. క్షయము అంటే తరిగిపోయేది, అక్షయము అంటే తరిగిపోనిది అని అర్థం. అంత ఇదిగా భగవత్ అనుగ్రహం తరిగిపోకుండా వస్తుంది. అక్షయ తృతీయ నాడు మనం చేసే ప్రతి పని కూడాను, ఒకవేళ మనం బంగారం కొంటున్నాం, నిజానికి అది చెడు, అటువంటి చెడువి పనులు చేసిన, ఏదైనా దొంగతనాలు ఇటువంటివి చేసిన ఆ పాపము తరిగిపోకుండా మన వెంట వస్తుంది. గుర్తుపెట్టుకోండి, కలిపురుషుడు తరిగిపోకుండా మన వెంట వస్తాడు బంగారాన్ని కనుక కొంటే. అదే ధ్యానం చేయండి, భగవత్ అనుగ్రహం తరిగిపోకుండా వస్తుంది. ఆ భగవత్ అనుగ్రహం తరిగిపోకుండా రావటం వల్ల ఎవరైతే ధ్యానము చేస్తారో వారి వంశానికి కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం తరిగిపోకుండా ఉంటుంది. ముఖ్యంగా దానాలు చెప్పబడ్డాయి అక్షయ తృతీయ నాడు. ఎటువంటి దానాలు చేయాలి? ఈరోజే చందనోత్సవం కూడా చేస్తారు సింహాచలంలో. చందనోత్సవం కూడా ఎందుకు చేస్తారు అంటే, మనకి మొత్తం కూడా ఈ వేసవి కాలం మొత్తం కూడా, వైశాఖ మాసం మొత్తం కూడా అగ్నితత్వానికి సంబంధించింది. కాబట్టి నారసింహస్వామి వారు కూడా ఉన్న మన ఈ దశావతారాల్లో కూడా నరసింహస్వామి వారు అగ్నితత్వానికి ప్రతీక. కాబట్టి ఆయనకు చందనోత్సవం చేస్తారు. ఎవరైతే ఇంట్లో చందనోత్సవం స్వామివారికి, దశావతారాల్లో ఏ అవతారానికి మనం చందనోత్సవం చేసినా మంచిదే. ఒక్క నరసింహస్వామికే చేయమని కాదు, ఏ అవతారానికి చేసినా ఆ స్వామివారికి చెందుతుంది. కాబట్టి ఈ అక్షయ తృతీయ నాడు మనం ఇంట్లో మన దేవతా విగ్రహాలకు కానీ, చిన్న ఫోటో ఉంటే ఫోటోకి కానీ, మన భక్తి శ్రద్ధలతో కనుక చందనోత్సవం చేసుకుంటే ఆ స్వామివారి అనుగ్రహం, ఆ చల్లదనం, ఆ తాపం మన ఇంట్లో నిక్షిప్తమై ఉంటుంది.